ఆకాశవాణి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సంత్ కబీర్ అవార్డు గ్రహీతతో ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి లక్కా శ్రీనివాసులు, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. చేనేత కళ అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి, ఒక జీవన శైలి. మన దేశ చరిత్రలో చేనేతకున్న పాత్ర అమోఘం. ప్రతి నూలు తిరుగులోనూ కళ, ప్రతి చీరలోనూ కథ ఉంటుంది. అలాంటి అనేక కథలను నూతన దిశగా నడిపిస్తూ ఉన్న ఒక నిపుణుడు, సంకల్ప బలం గల కళాకారుడు, చేనేత కళకు పుట్టినిల్లు అయిన వెంకటగిరి గ్రామానికి ప్రతిష్టను తెచ్చిన వ్యక్తి, సంత్ కబీర్ అవార్డుతో భారతదేశం గర్వించదగిన వ్యక్తి. ఇతను మరెవరో కాదు, శ్రీ లక్కా శ్రీనివాసులు గారు. వెంకటగిరి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అక్కడి చేనేత చీరలు. వాటి నాణ్యత, మృదుత్వం, నాజూకుతనం, డిజైన్ల వైవిధ్యం ప్రపంచంలో ప్రసిద్ధి పొందినవి. వెంకటగిరి జామ్దాని, మూంగా సిల్క్ వంటి ప్రత్యేకమైన శైలులను ప్రపంచానికి పరిచయం చేస్తూ, బంగారు వెండితో నూలు ప్రయోగాలు చేస్తూ, సంప్రదాయానికి ఆధునిక రూపాన్ని మేళవిస్తూ ఉన్న నిపుణులు శ్రీనివాసులు గారు. ఈనాటి మన ఈ కార్యక్రమంలో ఆయన జీవిత ప్రయాణం, సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లు మరియు యువతకు ఆయన కలిగించే ప్రేరణ గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మరికెందుకు ఆలస్యం, శ్రోతలు శ్రీనివాసులు గారిని పలకరించేద్దామా? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. శ్రీనివాసులు గారు, కార్యక్రమంలో ముందుగా మీకు బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఆ వివరాలకు సార్. నేను బంగారుపేటలో పుట్టానండి. వెంకటగిరిలో ఒక పార్ట్ అది. అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను విశ్వోదయ గవర్నమెంట్ కాలేజీలో. అప్పుడే బాల్యం నుంచి నాకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టమైంది. అది ఏది చూస్తే అది గీసేసేవాడిని, కొత్త కొత్తవి కూడా క్రియేట్ చేసేవాడిని. మాది చేనేత కుటుంబం కాబట్టి ఈ వెంకటగిరిలో డిజైనర్స్ అయినటువంటి పేరం సుబ్బరాయలు గారు, మలవతి వెంకటేశ్వర్లు గారు నా బాల్యంలోనే వాళ్ళు గ్రాఫ్ షీట్ల మీద ఆర్ట్ వేయించుకుని గ్రాఫ్ ని మళ్ళా చీరల మీదకి రప్పించుకునేదానికి ఆ రోజుల్లోనే నా దగ్గర డిజైన్స్ గీయించుకునే వాళ్ళు. అందువల్ల డిజైన్లలో నుంచే నాకు ఈ చేనేత అనేది ఇష్టమైపోయిందండి. సార్, మీకు ఏ వయసులో ఈ యొక్క చేనేత మీద ఆసక్తి కలగడం జరిగిందంటారు? వయసుతో పని లేదండి అది. ఎందుకంటే మా తల్లిదండ్రులు నేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరే మేము పనిచేస్తూ ఉంటాం. అది ఇంట్లో కుటుంబ పరిశ్రమ, అది అందరూ కలిసి పనిచేసేటువంటి కుటీర పరిశ్రమ. అది కుటీర పరిశ్రమలో మేము కూడా ఒక భాగమే దాంట్లో. కాబట్టి ఇట్లా తల్లిదండ్రులకు సహాయం చేయడంలో కొంత సంతోషంగానే ఉంటుంది, పైగా ఆ పని నేర్చుకున్నట్టు ఉంటుంది. అంటే మీకు ఈ చేనేత అనేది తరతరాలుగా వస్తుందన్నమాట. అవును సార్. శ్రీనివాసులు గారు, ఈ రంగంలో మీకు మార్గదర్శకులుగా ఉన్న వారి గురించి ఒకసారి చెప్తారా? అంటే వారిచ్చిన స్ఫూర్తి, దిశానిర్దేశాల ప్రభావం ఎంతవరకు ఉందంటారు? ఇందులో మార్గదర్శకులు అనేది కాదండి, మన స్కిల్ ని మన తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళు ఈ రకం నేర్చుకోరా, దీంట్లో గిట్టుబాటు ఉంటుంది అని చెప్తారు. దాంతో జీవించేదానికి మేము రకాలు మార్చుకొని మాకు ఏదైతే ఏ డిజైన్ అయితే ఎక్కువ మూడు పోద్దో ఆ డిజైన్ నేర్చుకొని జీవిస్తూ ఉంటాం. అది స్ఫూర్తి అంటే తల్లిదండ్రులు కల్పించేటువంటి నేర్పించి వదులుతారు. మిగతాదంతా ఈ సమాజంలో మనం ఏ డిజైన్ నేర్చుకుంటే మనకు మంచి జరుగుతుందో, ఏ డిజైన్ జరిగితే మనకు ఆదాయం లభిస్తుందో దాని వైపు నుంచి మేము వెళ్ళిపోతూ ఉంటాం. సార్, మరి మీకు ఈ స్కిల్ రావడానికి గల ప్రధాన కారకులు అంటే మీరు ఎవరని చెప్తారు? స్కిల్ అంటే అండి, ఇది మా తాతగారు హై స్కిల్ వర్కరు లక్కా వెంకటస్వామి గారు, లక్కా చిన్నయ్య మా నాన్నగారు, ఆయన ఆల్రౌండరు హై స్కిల్ వర్కరు. మా అమ్మగారి సైడ్ అయితే మా తాతగారు అవర్ నారప్ శెట్టి గారు హై స్కిల్ వర్కరు. మా అమ్మ కూడా రోజు చేరనేసేది. అందరూ ఈ స్కిల్ వర్కర్. మా నాన్నగారు ఆర్టిస్ట్. అదే నాకు వచ్చింది అనుకుంటున్నా నేను. అందువల్ల ఇంత స్కిల్ తోటి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాము. శ్రీనివాసులు గారు, మీరు ముఖ్యంగా ఎలాంటి చీరలు నేస్తూ ఉంటారు? వాటికి సంబంధించిన ప్రత్యేకతలేంటి? ఆ వివరాలు ఒకసారి చెప్తారా? వెంకటగిరిలో జాకార్డు, జామ్దాని వగైరాలు చాలా రకాలు ఉన్నాయండి. కానీ వెంకటగిరి ప్రాచీన కళ అయినటువంటి జామ్దాని కళ, అంటే ఇప్పుడు జామ్దాని అంటున్నాము, గతంలో దాన్ని అనిపూతలు అనేవాళ్ళము. అనిపూతలు అంటే ఇష్టమైన చీరండి నాకు. అందువల్ల ఈ అనిపూతల చీరలే నేర్చుకుంటున్నాను. మరి ఈ జామ్దాని చీరలు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటారు? వాటి డిజైన్స్ ఎలా ఉంటాయంటారు? జామ్దాని కళ చాలా ప్రత్యేకమైందండి. ప్రత్యేకం అంటే దేశంలో ఎన్ని రకాల జామ్దాని కళలు ఉన్నప్పటికీ వెంకటగిరి జామ్దాని చాలా ప్రత్యేకమైంది. ఇది ప్రతి పోగు నేసి మళ్ళా బుటా తీయాలి. ఈ చీరలో ప్రత్యేకత అని అడిగారు మీరు. ఈ ప్రత్యేకత ఏంటంటే రెండు వైపులా ఒకే విధంగా ఉంటది, ఎటువైపు అయినా కట్టుకోవచ్చు చీర. ఇది దీని ప్రత్యేకత. ఇప్పటి వరకు వెంకటగిరికి పేరు తెచ్చినటువంటి కళ ఏదైతే ఉందో, ఈ మీరంటున్నటువంటి జామ్దాని కళ, గతంలో ఈ చీర యొక్క విలువ, ఈ చీర ఇంట్లో ఉంటేనే అది జమీందారీ తత్వానికి నిదర్శనంగా ఉండేదండి. దేశంలో ఉండే ప్రతి జమీందారింట్లో ఈ వెంకటగిరి జామ్దాని కళ ఉండాలని కోరుకునేవాళ్ళు గతంలో.
ఇది వాళ్ళ స్టేటస్ ని తెలియజేసేటువంటి కళ అన్నమాట. దాన్ని ధరిస్తే వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. అందువల్ల ప్రతి జమీందారి ఇంట్లో గతంలో వెంకటగిరి చీర ఉండేది. సరే, మరి ఈ వెంకటగిరికి చేనేత రంగంలో మంచి పేరు వచ్చింది అంటే ఈ చీర వల్లనే అంటారు. ఈ చీరే సార్, ఈ చీర పైగా నేస్తారు, అందరూ అన్ని రకాలు నేస్తారు. ఇంత పేరు రావడానికి కారణం ఏంటంటే సార్, వెంకటగిరి అదృష్టం ఏంటంటే ఈ వెంకటగిరిలో పూర్వకాలం నుండి పనిచేసినటువంటి వర్కర్లు కావచ్చు, వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి డిజైనర్లు కావచ్చు, చాలా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు సార్ వెంకటగిరిలో. ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ చేనేత రంగంలో అయినా సరే, ఆయా ప్రాంతాలకు సంబంధించిన డిజైనర్లను బట్టే ఆ చీర యొక్క విలువ ఆధారపడి ఉంటుంది సార్. ఎక్కడైతే మంచి డిజైనర్స్ ఉంటారో అక్కడ ఈ చీరకి విలువ ఎక్కువ ఉంటది. అప్పుడు ఆ కాలానికి తగ్గట్టుగా డిజైనర్స్ సమాజానికి మంచి చీరలు అందించారు. అదే విధంగా వీవర్స్ కూడా పనిచేసి ఆ కళని మెప్పించి మార్కెట్ ని సృష్టించగలిగారు ఆ రోజుల్లో కూడా. అది వెంకటగిరికి చాలా గొప్ప విషయంగానే మేము భావిస్తాం. ఎక్కడైనా డిజైనర్ బాగుంటే ఆ ఏరియాలో నేతగాళ్లు బాగుంటారు. ఈ నేతగాళ్లు అద్భుతమైన ఆ కళని ఆ చీరల్లో చొప్పించి దేశానికే మంచి పేరు తీసుకొచ్చారనేది నా భావన. సరే, మరి ఇంత ప్రత్యేకమైన ఈ చీరలను నెయ్యాలి అంటే ఎంతో శ్రమ ఉంటుంది కదా, మరి ఆ శ్రమ ఎలా ఉంటుందంటారు? శ్రమ అంటే మొదట కళ్ళు పోతాయి సార్. నా 2 కళ్ళు లెన్స్ ఉన్నాయి. తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది, వెన్నుముక పోతుంది. దీనివల్ల ప్రతి వీవరు ఇబ్బంది పడతారు. అందువల్లే మన స్టేట్ గవర్నమెంట్ గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి 50 సంవత్సరాలకే పెన్షన్ పెట్టారు ఈ చేనేత కార్మికులకు మాత్రం. అది చాలా సంతోషించదగ్గ విషయం సార్. దీంట్లో ఉన్న మైనస్లు చూసి ఇప్పుడు నా 2 కళ్ళు ఆపరేషను, నాదో డిజైనింగ్ ఉంది కాబట్టి నేను డిజైన్ చేసుకుంటూ జీవించగలిగాను, నా బిడ్డల్ని చదివించుకోగలిగాను, వాళ్ళని ఉన్నత చదువులు చదివించాను, వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. ఈ వెన్నుముక నొప్పి వల్ల మగ్గునే లేకపోయాను. ఇవన్నీ చూసి, నా కష్టాన్ని చూసి నా బిడ్డలు కూడా భయపడి ఈ వృత్తిని వదిలేస్తే బాగుంటది మనం అని చెప్పేసి చదువుకొని వాళ్ళు పైకి వచ్చారండి. అట్టని ఈ వృత్తి చెడ్డది కాదు, ఈ వృత్తిలో ఇన్ని కష్టాలు ఉన్నాయి. సరే, మూగా సిల్క్ అంటే ఏంటి? అంటే ఈ యొక్క మూగా సిల్క్ ని కూడా మీరు వాడుతూ ఉంటారు కదా, దీనికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అంటే సాధారణ వాటి కంటే ఇది ఏ విధంగా భిన్నంగా ఉంటుందంటారు? సాధారణ చీరలు అంటే అండి, మనం పనిచేసేది కాటన్ అయినప్పటికీ ఫైన్ కాటన్ లో వర్క్ చేస్తాం. వెంకటగిరి ప్రత్యేకత ఏంటంటే ఫైన్ కాటన్ లో చీర తయారు చేసి ఇవ్వటం అనేది వెంకటగిరి ప్రత్యేకత. అది వెండి జలతాలతో, ఒరిజినల్ వెండి గోల్డ్ జలతాలతో తయారు చేస్తాం. అయితే ఈ మీరు అడిగినటువంటి ఈ మూగా సిల్క్ కి మొదట మల్బరీ సిల్క్ కి డిఫరెన్స్ చెప్తాను సార్. మల్బరీ సిల్క్ అంటే మన పట్టు పురుగు గూడు పెట్టి గూట్లో ఉండిపోతుంది. పట్టు గూళ్ళను ఉడకబెట్టినప్పుడు ఆ పురుగుని చంపేస్తాం ఉడకబెట్టి, అది హింస కింద మారిపోతుంది. ఈ మూగా సిల్క్ అనేది అస్సాంలో బ్రహ్మపుత్ర వ్యాలీలో ఫారెస్ట్ లో దొరుకుతుంది. గూడు పెట్టేసి వెళ్ళిపోతుంది పురుగు. ఆ ఖాళీ గూడును తీసుకొచ్చి దాంట్లో నుంచి దారం తీసి అహింసా సిల్క్ గా కూడా అంటారు సార్ దీన్ని. అదేంటంటే వాషింగ్ అయ్యే కొద్దీ ఆ సిల్క్ లో బ్రైట్నెస్ పెరుగుతుంది సార్. బ్రైట్నెస్ పెరుగుతుంది. రెండోది అహింస. అందువల్ల దాన్ని బుటాస్ రూపంలో మేము ఈ చీరలో ప్రజెంట్ చేస్తాం. బుటాస్ కోసం ముగా సిల్క్ ని వాడతాం, ఒరిజినల్ సిల్వర్ ని వాడతాం, ఒరిజినల్ గోల్డ్ ని వాడతాం. ప్రత్యేకంగా ఈ చీరను తయారు చేయటువంటి మన వెంకటగిరి కంటే ప్రత్యేకమైన చీర కావాలా అనుకున్నప్పుడు బయట ప్రాంతం నుంచి అస్సాం నుంచి మూగా సిల్క్ తెచ్చుకుంటాము, కాంచీపురం నుంచి ఆ గవర్నమెంట్ ద్వారా జరీ తెచ్చుకుంటాము. ఇట్లా ఈ ఒరిజినల్ ఆ జరీ రిపోర్ట్ ను కూడా ఆ చీరలో పెడతాము. మీరు ఒకవేళ ఇన్ని లక్షల రూపాయలు పెట్టి చీర కొన్నా ఆ జరీ రిపోర్ట్ ని మీరు చూసి ఆ చీరని మీరు అక్కడే టెస్ట్ చేయించుకున్నా కూడా ఈ రిపోర్ట్ వచ్చేలాగా నమ్మకాన్ని సంపాదించుకుంటాము. ఎందుకంటే ప్రజెంట్ మార్కెటింగ్ బాగలేదు సార్. మాటలు చెప్పి బతికిపోతున్నారు. మేము కష్టపడే వాళ్ళం. వాళ్ళ దగ్గర నుంచి మేము సేఫ్ గా ఉండేదానికి ఈ నమ్మకాన్ని మేము వాళ్ళకి చూపిస్తాం. సరే, ఇందాక మీరు ప్రస్తావించడం జరిగింది బంగారు వెండికి సంబంధించి. సరే, మరి మీరు వాడే బంగారు వెండితో తయారయ్యే నూలు గురించి కాస్త వివరిస్తారా? దీనివల్ల చీరల్లో ఎలాంటి ఆకర్షణ మనకి కనిపిస్తుంది అండ్ వీటికి డిమాండ్ ఎలా ఉంది ఇప్పుడు మొత్తం హాఫ్ అయిన ప్రపంచం సార్. హాఫ్ అయిన అంటే దాంట్లో పిచ్చి జరీ అంటారు. 300, 400 చల్తారు. ఇది 30,000 రూపాయలు చల్తారు జరీ. ఇదేంటంటే ఈ గొప్ప కళకి గొప్ప వాల్యూని, మెటీరియల్ ను కూడా గొప్పగా జోడించి గొప్ప వాళ్ళకి అమ్మేదే టార్గెట్ సార్. అంతే. ఇప్పుడు గొప్ప చీరలు ఇప్పుడు 30,000 రూపాయలు జరీ మార్కు పెట్టి సామాన్యులు కొనలేరు, గొప్ప వాళ్ళే కొంటారు. పైగా ఈ చీర గొప్పతనాన్ని గొప్ప వాళ్ళకే ప్రజెంట్ చేయాలి. ఈ విలువ పెరిగేదానికి విలువ కలిగిన వస్తువులు వాడతాము, అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించి తయారు చేస్తాం కాబట్టి ఆ చీరకి అంత గొప్పతనం వస్తుంది. సరే, మరి సామాన్యులకు ఈ చేనేత వస్త్రాలు అనేటివి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయంటారు?
సార్ సామాన్యులకి అందుబాటులో ఉండే చీరలు కూడా ఉన్నాయి సార్. అందరూ హై స్కిల్ వర్కర్స్ కాదు సార్. భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం ప్రకారం కొంతమంది ఆర్టిస్టులు అవుతారు, కొంతమంది కళాకారులు కానీ మిగిలిపోతారు. ఇది సామాన్యులు నేసేటువంటి చీరల్లో కూడా చాలా అందుబాటులో జనాలకి చౌకగా లభిస్తాయి. అందరూ కూడా ఈ చేనేత ఇప్పుడు ఒక చీర కొంటే ఆ చేనేత కుటుంబానికి ఒక పూట భోజనం పెట్టినట్టు అవుతారు సార్. కాబట్టి అందరూ చీరలు, ఎక్కువ చీరలు సామాన్యులు కట్టుకునే దానికి అనుకూలంగానే ఉంటాయి. సార్ సాధారణంగా అంటే ఉన్న అపోహ ఏంటి అంటే కనుక ఈ చేనేత వస్త్రాలు అనేటివి చాలా హై రేంజ్ లో ఉంటాయి. సో ఇక సామాన్య ప్రజలు వాటిని అఫోర్డ్ చేయలేరని చెప్పి అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు అడిగిన దానికి పవర్ లూమ్స్ ఉన్నాయి సార్. పవర్ లూమ్ రోజుకి 5 చీరలు నేస్తుంది, 5 చీరలు నేస్తుంది రోజుకి. ఒక మనిషి మగ్గం నేయాలంటే రోజుకి 3 రోజులకి ఒక చీర అవుతుంది. ఫాస్ట్ వర్క్ అయితే 2 రోజులు కూడా నేస్తారు. అక్కడే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, పవర్ లూమ్ కి ప్రిఫరెన్స్ ఇస్తుంది, హ్యాండ్లూమ్ కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు 600, 500కి పవర్లూమ్ చీర వస్తుంది, 2000 పెడితే గానీ హ్యాండ్లూమ్ చీర రాదు. కాబట్టి హ్యాండ్లూమ్ డెవలప్ చేయాలంటే కొన్ని చీరల్ని గవర్నమెంట్ పవర్లూమ్ లో లేకుండా చేయాలి. ఇప్పుడు ముసలి వాళ్ళు తప్ప యువతరం రావటం లేదు. ముసలి వాళ్ళు ఏం నేయగలరు, సామాన్యమైన చీరలు, సాదా చీరలు నేసుకుంటారు. ఆ సాదా చీరలు పవర్లూమ్ గుట్టలు గుట్టలుగా నేసేస్తుంది. అవి కొంచెం బంద్ చేస్తే ఈ జనరేషన్ లో, ఈ చివరి దశలో ఉండే ఈ జనరేషన్ లో అయినా నేసుకొని కొంచెం బాగుపడి చేస్తారు. సార్ మీ ఈ ప్రయాణంలో మీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఉంటారు. మరి మీరు ఎదుర్కొన్న ప్రధాన సవాళ్ళేంటి? వాటిని మీరు ఎలాగా అధిగమించారు? సవాళ్ళ అమ్మో, అది సామాన్యమైన సందర్భాలు కాదు. నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒరిజినల్ గా మనం పనిచేసుకుని జీవిస్తున్నాం, మీడియేటర్స్ కూడా జీవిస్తున్నారు. ఒరిజినల్ గా పనిచేసుకునే వాళ్ళు, మేము ఒక పార్టీ దగ్గరకు వెళ్ళి మేము ఒరిజినల్ జల్తారు పెట్టి వాళ్ళు అడిగిన ఒరిజినల్ జల్తారు పెట్టి వాళ్ళు అడిగిన డిజైన్ నేసుకొని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి ఇచ్చి పైసలు తెచ్చుకుంటాము. మధ్యలో ఈ దళారులు వస్తారు, వాళ్ళు చీర అడుగుతారు, ఇవ్వకపోతే అయ్యా మాకు ఆర్డర్ ఉంది మేము వేరే వాళ్ళదంటే వీళ్ళు ఏం చేస్తారు, మా పార్టీలు ఎవరైతే ఇస్తున్నారో, మాకు బ్రతుకునిస్తున్నారో వాళ్ళ దగ్గరకు పోయి మీకు నేసుకొని వచ్చే వ్యక్తి వెండి జల్తారు నేయటం లేదు, హాఫ్ అండ్ పెట్టుకొని నేసుకొని వస్తున్నారు అని చెప్పేసి ఒక నిందేస్తారు. అట్ట కూడా బాధపడ్డాం. ఒకటి కాదు సార్, దీంట్లో నిజమైన కళాకారుడికి ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి, కానీ అవన్నీ నా దగ్గర పనిచేయలేదు. వాస్తవం చెప్పాలంటే నేను ఆల్రౌండర్, హ్యాండ్లూమ్ ఆల్రౌండర్ అంటే ఫ్రీలాన్స్ డిజైనర్. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మీరు చెప్తుంటే ఆర్ట్ వేస్తూ ఉంటా. అందువల్ల నా డిజైన్ల కోసం జనాలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నేనేం పబ్లిసిటీ లేదు సార్. నాకు నేను ఇచ్చిన వర్క్సే నా దగ్గర వాళ్ళని వచ్చేలాగా చేసే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. సవాళ్ళు అంటే ఎదుర్కోవడం చిన్న విషయం కాదు సార్. మా పెద్దోళ్ళు చెప్తారు, వ్యాపారస్తుడు మాట్లాడకపోతే బతకలేడు, పనిచేసేవాడు మాట్లాడితే బతకలేడు అని. మేము పని చేసుకునే వాళ్ళం. ఈ మాట్లాడేలా ముందు మేము తట్టుకోలేక చాలా సందర్భాల్లో వృత్తి మీద విరక్తి కూడా కలిగింది. అయినా కానీ జంకలేదు. ఒక పక్క డిజైన్ చేసుకునేవాడిని, డిజైన్లు ఇచ్చేవాడిని మగ్గాల వాళ్ళకి. నాదాన్ని స్టైల్లో జామదాని చీరను తయారు చేసుకొని నేసుకొని కూడా పోయింది. ఏది వదలలేదు, డిజైనింగ్ వదలలేదు, డిజైన్లో ఆదాయం వస్తుందని మొగ్గాన్ని వదలలేదు. మొగ్గాన్ని వదలలేదు కాబట్టి, వదలకుండా పనిచేశాను కాబట్టి, పని తెలిసిన వాళ్ళకి పనిచేశాను కాబట్టి పనితనం పెరిగింది. సార్ అవార్డ్స్ వివరాల్లోకి వెళ్తే గనక 2013లో జాతీయ హ్యాండ్లూమ్ అవార్డును అందుకున్నారు. ఇప్పుడేమో 2025లో సంత్ కబీర్ అవార్డు. సో ఈ 2 ఘనతల మధ్య మీ ప్రయాణం ఎలా సాగిందంటారు? నేషనల్ అవార్డు తీసుకునింది గోకుల బృందావనం అనేటువంటి వాల్ హ్యాంగర్ మీద తీసుకున్నాను. అది అద్భుతమైన కళ. దేశంలో ఆపోజిట్ ఎక్స్ట్రా ఎఫ్టీ ఇంటర్లాక్ సిస్టమ్ అనేది లేదు. అది మనం సృష్టించుకొని ఇంతకంటే మంచి చేయలేను అనే ఉద్దేశంతో 4వ సారి అప్లై చేసిన. 3 సార్లు పోయింది. 4వసారి ఇంకా ఇంతకంటే మించింది కాదు, ఇంత లేదు అనే ఉద్దేశంతో అప్లై చేసిన. అప్పుడు వచ్చింది. 2013 సంవత్సరానికి గాను 2015లో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నాను. సంత్ కబీర్ అవార్డు అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి. నేషనల్ అవార్డుకి సంత్ కబీర్ అవార్డుకి నా దగ్గర నుంచే 50 years కి సంత్ కబీర్. అంతకుముందు 60 ఏళ్ళ తర్వాత నా తర్వాతే ఆ తర్వాత మారింది. ఆయన ఏంటంటే ఈ డిజైనింగ్ లో బిజీగా ఉన్న దాని వల్ల కొంచెం దాని జోలికి వెళ్ళలేకపోయాను. నాకు ఒకటి ఉంది సార్ కాన్సెప్ట్. నేను ఆలోచన చేశాను అంటే ఎక్కడ లేనిదే ఆలోచన చేస్తాను, నేను వేసిందే ఆలోచన చేస్తాను. కాబట్టి సంత్ కబీర్కి ఇప్పుడు అందరూ ఉండి ఎందుకు అప్లై చేయలేదంటే చేస్తాంలేవయ్యా ఏముంది, ఇప్పుడైనా పని చేసుకునే వాళ్ళమే కదా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అప్లై చేయాలనిపించింది. లక్ష్మీ వృక్షం అనేటువంటి ఒక నాన్ రిపీట్ డిజైన్ డ్రా చేసి 4 నెలలు పనిచేశాను అంతే. అప్పుడు అప్లై చేశాను. లాస్ట్ ఇయర్ అప్లై చేశాను, లాస్ట్ ఇయర్ కూడా. అయితే లాస్ట్ ఇయర్ లో సీతాపరిణయం అని చెప్పేసి మన బాపు గారి
గారి ఆర్ట్ అప్లై చేశాను. అది సమయానికి నేను చీర ఇవ్వలేకపోయాను వర్షాల వల్ల. అందువల్ల ముందుగానే దీన్ని తయారు చేసుకొని పెట్టుకొని ఉన్నాను. తర్వాత మళ్ళా సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు నేసేది నేను చూడాలా అన్నారు. అందువల్ల దీన్ని పక్కన పెట్టాను. మళ్ళీ వైట్ వార్ప్ వేసాను, పొడుగు వేసి దాంట్లో ఈ లక్ష్మీ వృక్షాన్ని నేసి అప్లై చేశాను. అప్లై చేస్తే సంత్ కబీర్ అవార్డు వచ్చేసింది. అది ఇంకా ఎక్కడ లేని ఆనందం అయిపోయింది. శ్రీనివాసులు గారు, మరి మీరు చేనేత నైపుణ్యాల గురించి యువతకు బోధిస్తున్నారని విన్నాము. ఇప్పటి తరం యువత ఈ కళను ఎలా స్వీకరిస్తూ ఉంది? వారి ఆలోచనల్లో మీరు గమనించిన మార్పులేంటి? చాలా మంది జామ్దాని అంటే ఏందో తెలుసుకునే దానికి వస్తారు. కొంతమంది డిజైనింగ్ ఏందో తెలుసుకునే దానికి వస్తారు. ఇప్పుడు మన ప్రగడ కోటయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నుంచి స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, అన్న డిజైన్ చెప్పండి, సార్ వాళ్ళు పంపిస్తారు. వాళ్ళ కోసం తీసుకొని డిజైనింగ్ నేర్చుకునే దానికి వాళ్ళకి క్లాస్ ఏర్పాటు చేస్తాను ఒకరోజు. అయితే అందరూ ఆర్టిస్టులు కారు, అందరూ దాన్ని పట్టుకోరు. ఎవరో ఒకరిద్దరు పట్టుకుంటారు. ఆర్ట్ అనేది భగవంతుడి వరం, అందరికీ రాదు కాబట్టి వాళ్ళు అది పట్టుకుంటారు. కొంతమంది జామ్దాని కోసం వస్తారు. జామ్దాని కోసం వచ్చినప్పుడు వాళ్ళలో ఒకరిద్దరు ఉంటారు. అన్ని ప్రాంతాలలో దానికి నచ్చరు, ఆ స్కిల్ వాళ్ళకి రాదు, కానీ నేర్చుకుంటారు. కానీ వాళ్ళ ఆసక్తి ఎలా ఉందంటే, పిల్లలు అన్ని తెలుసుకోగలరు, అన్ని చేయగలరు, కానీ వాళ్ళ వృత్తి రీత్యా వచ్చేసరికి చేతులు కట్టుకొని ఇంకొకరి దగ్గర పనిచేసేదానికి ఇష్టపడుతున్నారు తప్పితే వాళ్ళ సొంతంగా మొగ్గాలు పెట్టుకోనో లేకపోతే డిజైనింగ్ చేసో ఇష్టపడే వాళ్ళు కనపడటం లేదు. సరే, మరి హ్యాండ్లూమ్ రంగాన్ని బలోపేతం చేయడంలో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఏ విధంగా ఉందంటారు? అయ్యా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే గతంలో లేవు. తెలియని వాళ్ళకు కూడా వాళ్ళు గడప తట్టి, మీరు మొగ్గాలు నేసే కుటుంబం అయితే మీకు ఈ అవకాశాలు ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి అని ప్రతి గడప తొక్కి చెప్తున్నారు వాళ్ళు. ఏ విధంగా అంటే, మీరు మొగ్గాలు నేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా వాళ్ళు వచ్చి అడిగి, లేదండి మాకు జాకార్డ్ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి అంటే మీరు రాసి ఇవ్వండి, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. రాసిన తర్వాత వాళ్ళ మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుందో, వాళ్ళు అడిగే మెటీరియల్ కి 10% వీళ్ళు కడితే చాలు, 90% గవర్నమెంట్ భరించి వీళ్ళకి పరికరాలను సబ్మిట్ చేస్తూ ఉంది. ఇది ఎంత గొప్ప విషయం అండి. అదే కాకుండా ఇప్పుడు మా పాటు వాళ్ళు అనుకోండి, ఎగ్జిబిషన్ వెళ్ళాలి, మా చీరలు మేము నేర్చుకున్నాం, చీరలు అవి అమ్ముకోవాలంటే వాళ్ళు పలానా దగ్గర ఎగ్జిబిషన్ ఉంది, లేదు ఢిల్లీలో ఎగ్జిబిషన్ ఉంది, ముంబైలో ఎగ్జిబిషన్ ఉంది, కలకట్టాలో ఎగ్జిబిషన్ ఉంది, మీరు వెళ్ళాలనుకుంటే ఇదిగో నెల ముందు అప్లికేషన్ వేయండి అని చెప్పేసి వాళ్ళు వీవర్స్ దగ్గర ప్రతి గ్రూప్ లోను పెట్టుకొని వ్యూవర్స్ ఫోన్లన్నీ వాళ్ళకి మెసేజ్లు పంపించి వాళ్ళని ఎగ్జిబిషన్ కు పంపించి వాళ్ళు పోయిన దానికి వచ్చిన దానికి టీఏ అంతా గవర్నమెంటే భరిస్తూ మనం నేసిన చీరల్ని అమ్ముకునే దానికి అవకాశం కల్పించే అదృష్టం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రోజుల్లో వ్యూవర్స్ కి దక్కడం చాలా గొప్ప విషయం అండి. గతంలో ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఇది చాలా గొప్ప విషయం. సార్, కార్యక్రమంలో చివరగా భవిష్యత్తులో చేనేతకు ప్రపంచమంతటా ప్రాచుర్యం లభించేలా చేస్తూ మన సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవించాలన్న మీ కళ గురించి ఒకసారి వివరిస్తారా? అంటే ఈ దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? దీంట్లో ఆధునీకరించడం అంటే ఒక రకంగా మనం టెక్నాలజీని వాడటం. ఆధునీకరించడం అంటే కళని టెక్నాలజీని జోడించటమే. దానికి ఈ డిజైనింగ్ ఉంది. ఇప్పుడు మేము చేత్తో తీస్తున్నాం సార్, ఒక బుటాన్ని చేత్తో తీస్తున్నాం, అది మా మైండ్ లో నుంచి వస్తుంది. అదే సామాన్య వీవరు, సామాన్య నేతగాడు అది చేయలేడు. వాళ్ళకి కావాల్సింది, అందులోనూ ఈ జామ్దాని కళ అనేది, దీంతో జామ్దాని కళను ఉపయోగించిన చీరకి జాకార్డ్ను ఉపయోగించిన చీరకి తేడా ఉంటుంది. ట్రెడిషనల్ వాల్యూస్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటాయి. మన జామ్దాని మీరు అంటున్నారు అంటే ఇది ట్రెడిషనల్ వాల్యూస్ తో కూడినటువంటి చీర. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ చీర తయారు చేసే దాంట్లో. ఆ నిబంధనలు కనుబడి ఉండాలంటే మేము చూస్తే చెప్పేస్తాం. టెక్నికల్ గా ఏంటంటే ఏ డెంట్ లో నుంచి వెళ్ళిన ఎక్స్ట్రా వెఫ్ట్ ఆ డెంట్ లో నుంచి రిటర్న్ అవ్వాలి. ఇది జామ్దాని టెక్నిక్, అనిపోత టెక్నిక్. దీన్ని మేము కంప్యూటరైజ్ చేసాం. కంప్యూటరైజ్ అంటే పూర్తి బాధ్యతలు డిజైనర్ తీసుకుంటాడు, వీవర్కే సంబంధం లేదు. అది జాకార్డ్ లేస్తుంది, అతను తీస్తాడు, చేత్తో తీస్తే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. మామూలు జాకెట్లు అయితే రాదు. డిజైనర్ జామ్దానిని దానికి జోడించి డిజైన్ ని కానీ తయారు చేస్తే జామ్దాని డిజైన్ లాగా వస్తుంది, కానీ అనిలో పడిందంతా జామ్దాని కాదు. దీని ట్రెడిషనల్ వాల్యూస్ ని తెలుసుకుని దాన్ని కంప్యూటరైజ్ చేసి పెట్టున్నాము. అందులో భాగంగానే నేను భగవద్గీత శ్లోకాలు 22 నెలలు నేసాను. దీంట్లో అద్భుతంగా మనం బయట దేశాల వాళ్ళతో పోటీ పడవచ్చు. ఫోటో వీవింగ్ అని ఉంది, చేత్తోనే చేస్తాం. ఫోటో వీవింగ్ ప్రెజెంట్ లేదు. ఫోటో జామ్దానిలో చేయొచ్చు, కానీ యాక్చువల్ గా ఫోటో ఎట్లా ఉందో అట్లాగే రావాలి. అట్లాంటిది ఇప్పుడు దీనికి రీసెర్చ్ చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటాను. దీంట్లోనే నా జీవితం అంతా ముగిసేంత వరకు పనిచేస్తూ ఉంటాను. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరైతే కనుక మీ యొక్క జీవిత ప్రయాణం, సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లు, వాటిని మీరు ఏ విధంగా పరిష్కరించారు, సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఇంకా ఎంతో గొప్ప అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం నుంచి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. సంతోషం అండి.
ఇంతవరకు ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సంత్ కబీర్ అవార్డు గ్రహీతతో ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి లక్కా శ్రీనివాసులు, పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.